ప్రియమైన 10వ తరగతి పరీక్ష రాయబోతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఓ విన్నపం. మీకు నమస్కారాలు తెలియజేస్తూ జానీ సుబోధ నుండి విద్యార్థులకు మీకు కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రేపటి నుండి అంటే 17/3/2025 నుండి 10వ తరగతి వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ పరీక్షలు ప్రారంభం. పబ్లిక్ పరీక్షలు అంటే చాలా విశిష్టమైనవే కదండి. ఎందుకంటే 10 సంవత్సరాలు చదివిన విద్యార్థులకు మొట్టమొదటిసారిగా వారి చదువుకు గుర్తింపుగా ఒక ధృవపత్రం సర్టిఫికేట్ అంటాం కదా, ఇవ్వడం జరుగుతుంది. అది చాలా ముఖ్యమైనదండి. వారు ఉన్నతంగా ఎదగడానికి, వారి భవిష్యత్తులో ఉన్నతమైన జీవితం పొందడానికి అదొక గుర్తింపు పత్రంగా కూడా మనం చెప్పచ్చు. అలాంటి పత్రాన్ని వాళ్ళు చక్కగా ఉపయోగపడే విధంగా మలుచుకోవాలంటే ఈ 10వ తరగతి పరీక్ష చక్కగా పాస్ అవ్వాలి. దానికి కొన్ని సూచనలు తల్లిదండ్రులకు విద్యార్థులకు కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు విద్యార్థులను ఏ విధంగా కూడా ఆందోళన గురి చేయకుండా, మీరు ఆందోళన పడకుండా ముఖ్యంగా ఉండాలి. ఎందుకంటే ఉపాధ్యాయులుగా మేము వారికి 5 సంవత్సరాల శిక్షణ అందించడం జరిగింది. అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కదండి. మరి 6వ తరగతి నుంచి కూడా వారిని మేము 5 సంవత్సరాలు కూడా మా పిల్లల కంటే ఎక్కువగానే వారిని చూస్తూ వారికి విద్యను శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అతి ఎక్కువ మంది విద్యార్థులు నిర్లక్ష్య వైఖరితో ఉంటారో ప్రధాన కారణం తల్లిదండ్రులు కూడా కారణమని అవ్వచ్చు. అయితే వాళ్ళ పరిస్థితులు వేరు. వాళ్ళు ఉదయాన్నే వ్యవసాయ పనుకో లేకపోతే ఏ కూలి పనుకో వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ పిల్లల పట్ల కొంచెం శ్రద్ధ పెట్టలేకపోవచ్చు. పిల్లలంటే తల్లిదండ్రులకి అందరికీ ఇష్టం శ్రద్ధ ఉంటుందని, కానీ ఒక్కోసారి పెట్టలేకపోవచ్చు. పాఠశాలకు పంపిస్తున్నాం కదా, చదువుకుంటున్నారు కదా అనుకోవచ్చు. అది వాస్తవమే. కానీ పాఠశాలకు వచ్చిన విద్యార్థులు అందరూ ఒకేలా ఉండరు. చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, మధ్యస్థం కొంతమంది ఉంటారు. అస్సలు పాఠశాలకు రాకుండా చదువు మీద నిర్లక్ష్య దృష్టి పెట్టకుండా చదువుతున్నవాడిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా కూడా ఉంటారు. ఇలా 3-4 విభాగాల్లో ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఒక క్రమశిక్షణలో తీసుకొచ్చేవాడు ఉపాధ్యాయుడు మాత్రమే. ఇంటి దగ్గర మనం 1-2-3 పిల్లల్ని చూడలేం, కానీ పాఠశాలలో మేము 100 కొద్ది పిల్లల్ని ఒకే తాటి మీద నడిపించడానికి ఒక క్రమశిక్షణగా వచ్చడానికి ప్రయత్నం చేస్తాం. ఈ ప్రయత్నంలో ఎన్నో సంఘర్షణలు, మానసిక వ్యాధులు, అనేక రకమైన ఇబ్బందులు పడుతూ ఉంటాం. అయినప్పటికి కూడా మా కర్తవ్యాన్ని 100కి 100% చక్కగా మేము నిర్వర్తిస్తాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు ఉపాధ్యాయులు కష్టించి పనిచేస్తానని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. అయితే నేను ఇప్పుడు రేపటి నుంచి రేపు తెలుగు పరీక్ష ప్రారంభం కాబట్టి శుభం. తెలుగుతో ప్రారంభం. తెలుగుని మనం నిర్విఘ్నంగా ఆ పరీక్ష బాగా రాసి ఉత్తీర్ణులైతే అన్ని పరీక్షలు ఉత్తీర్ణులు అవుతారు. ఎందుకంటే వాళ్ళు కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి. నేను తెలుగు పరీక్ష బాగా రాశాను, తర్వాత హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, ఎన్ఎస్పిఎస్, సోషల్, ఆ విధంగా క్రమ పద్ధతిలో ఒక శుభసూచకంగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకవేళ ఏమైనా తెలుగులో ఇబ్బంది పడి రాయకపోతే దాని ప్రభావం తర్వాత పరీక్షలు అలా పడుతుంది. అందువల్ల తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వాలని నేను ప్రతి ఉపాధ్యాయుని కోరుకుంటుంటాను. కానీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళ పరీక్ష, వాళ్ళు సబ్జెక్ట్ని ఏదో డెవలప్ చేసేయాలని ఉద్దేశంతో అనుకుంటారు. ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకు ఉంటుంది. కానీ ప్రారంభంలో మన తెలుగు కాబట్టి మన మాతృభాషని వారు సరిగా సక్రమంగా రాయగలిగితే వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుందనే విషయాన్ని కొంతమంది ఉపాధ్యాయులు గ్రహిస్తారు, కొంతమంది గ్రహించలేకపోవచ్చు. అది పక్కన పెడితే మరి రేపు జరగబో పరీక్షకు మేము విద్యార్థులను సిద్ధం చేస్తాం. అందులో ఉదాహరణకు మా పాఠశాలలో 40 మంది విద్యార్థులు వెళ్తున్నారు. 40 మందిలో 15 మంది వరకు కూడా ఒక విధంగా సరిగా పాఠశాలకు సక్రమంగా రాని విద్యార్థులు. అయినప్పటికీ కూడా వారిని ఆ ఉత్తీర్ణ దిశగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మా ప్రయత్నం అంటే మేము చేస్తాం. మరి ఈరోజు ముఖ్యంగా ఈ రాత్రి ఉదయం నుంచి చదువుతున్నారు. వాళ్ళు ఎలా చదవాలో నిన్ననే మేము వివరించడం జరిగింది. నా పిల్లలకైతే నిన్ననే నేను ఏ విధంగా చదవాలి, ఆ ఉత్తీర్ణ కావడానికి అంటే ఎక్కువ మార్కులు రావడానికి ఎలా చదవాలి, మధ్యస్థంగా మీ యొక్క వాళ్ళ స్థితిని బట్టి ఇక ఫెయిల్ అవుతారేమో అనుకున్న విద్యార్థులు పాస్ అయ్యే విధంగా ఎలా చదవాలి
ఆ ముఖ్యమైన నైపుణ్యాలను, ఆ కీలకాంశాలను కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా తెలుగు విషయానికి వచ్చేప్పటికి 100 మార్కులను 3 విభాగాలుగా చేయడం జరుగుతుంది. 3 విభాగాలను మనం తీసుకుంటే 32 మార్కులు ఒక విభాగం, తర్వాత 36 మార్కులు ఒక విభాగం, 32 మార్కులు ఒక విభాగం, ఇలా 3 విభాగాలుగా మార్చడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకి చాలా సులువైంది ఏంటంటే మొదటి విభాగం. ఎందుకంటే మొదటి విభాగంలో 2 పద్యాలు ఇస్తారు, రెండింటిలో ఒక పద్యం వాడు ఇస్తాడు. పద్యం ఇప్పుడంటే మనకి ప్రతిపాదన రాయడమో పద్యం కంఠస్థ పెట్టడమో లేదు కాబట్టి విద్యార్థులకు తెలుగు కొంచెం సులువుగానే ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఆ మొదటి దాంట్లో పద్యం ఇచ్చి కింద ప్రశ్నలు ఇస్తాడు. 8 మార్కులు, 4 ప్రశ్నలు 4 8 మార్కులు. ఆ 8 మార్కులు కూడా వాళ్ళు గ్రహించవచ్చు. పద్యం కాబట్టి దాని భావం కొంచెం గ్రహిస్తే చివరిలో ఆ 4వది ఒక ప్రశ్న తయారు చేయండి ఇస్తారు. చాలా సులువుగా ఎలా తయారు చేయాలి చెప్పాను నేను. అసలు అక్షరాలు రాని వాళ్ళు కూడా ఒక్కొక్కసారి అంటే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ సరిగా బడికి రారు. వారిని చాలా బడికి రావడానికి చాలా కష్టాలు పడుతుంటాం. మేము ఇంటికి వెళ్తాం, ఫోన్లు చేస్తాం, అందుబాటులో ఉండరు, తల్లిదండ్రులు పనికి ఎక్కడికో వెళ్ళిపోతారు, పిల్లలు ఎక్కడ ఉంటారో తెలియదు. ఏదో ఒక విధంగా వాళ్ళని రప్పించడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మరి గుర్రాన్ని ఎంతవరకు నీటి తట్టు వరకు తీసుకురాగలం. నీరు త్రాగించడం అనేది కొద్దిగా సాధ్యమే కాదు. ఎలా తీసుకొచ్చినా వాడు మానసికంగానే ఇక్కడ ఉండాలి కదండి. శారీరకంగా ఉంటాడు, మానసికంగా ఉండడు. వాడు ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. అలా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అందువల్ల ఏంటంటే వాళ్ళు కొంతమంది కొంచెం ఏమీ రాని వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళు సులువైన మార్గం ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే 2 మార్కులు ఎంత సులువు అంటే ఏమిటి అనేది వాళ్ళకి బాగా నేర్పడం జరిగిందండి. అందులో ఏదో ఒక పదం తీసుకోవడం, ఆ పద్యంలో ఒక పదం తీసుకోవడం, ఆ పదానికి అంటే ఏమిటి అంటే విభుడు అనే పదం ఉందనుకోండి, విభుడు అంటే ఎవరు అంటే డు వచ్చింది కాబట్టి ఒక మనిషి పేరు అని ఆలోచించే విధంగా. లేదా అరణ్యం వచ్చిందనుకో, అరణ్యము అంటే ఏమిటి అంటే ఇది ఎవరికి అసలు ఏమీ తెలియని వాళ్ళకండి. మరి ప్రశ్న దయచేయడం మిగతా విద్యార్థులు చాలా సులువుగానే చేస్తారు. అలా 2 మార్కులను వాళ్ళు చేస్తారు. మిగతా 6 మార్కులు కూడా సులువుగా ఎలా చేయాలి, ఆ పద్యంలో మొదటి దానికి సంబంధించిన పదం ఈ ప్రశ్నలో ఏ పదం ఉందో ఆ పదం అక్కడ ఉండే విధంగా రాయమని చెప్పడం జరుగుతుందండి. ఇదేంటంటే కొంచెం వారిని ఉత్తీర్ణులు చేయడానికి అనమాట, పాస్ చేయడానికి ఉపాధ్యాయులుగా కొన్ని నైపుణ్యాలని, కొన్ని కీలక అంశాలను వాళ్ళకి వివరించడం జరుగుతుంది. తర్వాత 2వ ప్రశ్న వచ్చేటప్పటికి ఏంటంటే ఒక పేరా ఇస్తాడు, ప్రశ్నలు ఖచ్చితంగా 8 మార్కులు వస్తాయి వాళ్ళకి. మరి వీళ్ళు ఇబ్బంది పడతారు. అంటే సరిగ్గా చదవని వాళ్ళకి, ఆ పదం చదవని వాళ్ళు కూడా ఉంటారు కదా, ఒక 5 మంది 6 మంది 10 మంది వరకు ఉండొచ్చు. మా పాఠశాలలో ఒక 5గురు ఉన్నారు. ఆ 5గురిని కూడా పాస్ చేయడానికి తాపత్రయం ఏంటంటే ఆ పదం ఎక్కడుందో ఆ వాక్యం రాయమని చెప్పడం, అందులో మళ్ళీ ప్రశ్న. అలా 3వ విషయానికి వచ్చేటప్పటికి రామాయణం అంటే మరి చదివే వాళ్ళే చేయగలరు, చదవని వాళ్ళు చేయలేరు అని ఒకసారి ఆలోచిస్తే చదవని వాళ్ళ విషయంలో కూడా ఆ 5గురు 6గురు విషయంలో కూడా కొంచెం శ్రద్ధ అంటే ప్రారంభం తీసుకుని వాళ్ళకి ముందు రామాయణంలో ఉన్నటువంటి కాండలు 6ని కూడా చక్కగా రాయించడం, పదే రాయించడం, తప్పులు లేకుండా రాయించడం. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఇలా వాళ్ళకి రాయించడం. అక్కడ 8 మార్కులు సులువుగా ఎలా తీసుకురావాలంటే ముఖ్యంగా వాడికి ఆ కాండలు రాస్తే ఆ 3వ ప్రశ్నకి 4 ప్రశ్నలకి ఏదో కాండ పెట్టినా ఒక్కోసారి అది ఖచ్చితంగా అది జరగవచ్చు. ఆ విధంగా 4, 2, 6 మార్కులు, ఒక్కోసారి 8 మార్కులు కూడా రావచ్చు. అయితే ఇంకా రావాలి అంటే నేను ఇప్పుడు ఈ విషయం చెప్పేది ఎవరి కోసం అంటే అస్సలు చదవని వాళ్ళ విషయం. అంటే వాడు ఎలా పాస్ అవ్వాలని ఉద్దేశంతో చెప్తాను అనమాట. అయితే 8 మార్కుల విషయానికి వచ్చేటప్పటికి వాడు అక్కడ పదాలని చూసి ఆ పదాల ప్రకారం అక్కడ అంటే కొన్ని ముఖ్యాంశాలు ఉంటాయి, దాన్ని ఒకసారి ప్రాక్టీస్ చేంజ్ జరుగుతుంది. ఆ ప్రాక్టీస్ ద్వారా కొంతవరకు పెట్టడం జరుగుతుంది. అది 2వ. అయితే రామాయణం గుర్తించేటప్పుడు 8 మార్కులు బాగా చదువులు ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ ఏ పార్ట్ నుంచి ఎక్కడికి వస్తుందో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అంటే కొన్ని హింట్స్ ఇవ్వడం జరిగింది. ఆ హింట్స్ ప్రకారం వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. రామాయణం బాలకాండ విషయానికి వచ్చేటప్పటికి మనకి దశరథుడు, విశ్వామిత్రుడు, వాల్మీకి, బ్రహ్మ, ఇట్లాగా మానిషాద్ అనే శ్లోకం, తర్వాత భగీరథుడు, అహల్య, జనక మహారాజు, మిథిలా నగరం,
కౌసల్య రాజ్యం, ఇలా ఇలా కొన్ని పదాలు వచ్చేప్పటికి ఇది బాలకాండనే వచ్చేస్తుంది. మనకి అయోధ్యకాండ వచ్చేటప్పటికి అయోధ్యకాండకి ముఖ్యంగా దశరథుడు బాలకాండ కూడా దశరథుడు ఎక్కువగా, కొంతవరకు అయోధ్యకాండ దశరథుడు, అదేవిధంగా మందర, కైక, మందర అనే పదం ఖచ్చితంగా అయోధ్యకాండ. ఇలా అయోధ్యకాండలో కొన్ని ముఖ్యమైన పాత్రలు భరతుడు, శత్రుఘ్నుడు, ఈ విధంగా తర్వాత గుహుడు అరణ్యవాసంకి వెళ్ళేటంటే అది అయోధ్యకాండలో ఉంటుంది. రాముడు అక్కడికి చేరేటప్పటికి గుహుడు పడవ ఎక్కడంతా కూడా అయోధ్యకాండలోకి వస్తుంది. భరతుడు ససైన్యంగా రాముని దగ్గరికి రావడం, పాదుకులు తీసుకువెళ్ళడం, ఇవన్నీ కూడా అయోధ్యకాండలోని. చాలామంది చూడగానే అరణ్యకాండని పెట్టే అవకాశం ఉంటాయి, అలా పెట్టుకుంటూ చేయడానికి చాలా తరఫీదు ఇవ్వడం జరిగిందనమాట. అరణ్యకాండ విషయానికి వచ్చేటప్పటికి అక్కడ ముఖ్యంగా బాలకాండలో ఈ యొక్క తాటక, అదేవిధంగా సుబాహుడు, మారీచుడు, అక్కడ యజ్ఞాన్ని పాడు చేయడం, ఇవన్నీ కూడా అందులోకి బాలకాండలోకి వస్తాయని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా తాటక అనే పదం అంటే బాలకాండలో పెట్టేమని చెప్పడం జరిగింది. మరి అరణ్యకాండ వచ్చేటప్పటికి అరణ్యవాసము, అక్కడ మునులు, అది భరద్వాజాశ్రమం కూడా ఇందులోకి వస్తుంది. పంచవటి, జింక, ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే రావణాసురుడు మారీచుణ్ణి ఆ లేడిగా మారమని, జింకగా మారమని చెప్పడం, అది అరణ్యకాండలోకి వస్తుంది. ఎందుకంటే రావణుడు అనే పదం వచ్చిందంటే ఖచ్చితంగా యుద్ధకాండలో పెట్టమని చెప్పాం. ఖచ్చితంగా ఒక్క మారీచుని కలిసినప్పుడు మాత్రమే అరణ్యకాండగా చెప్పడం జరిగింది. అదేవిధంగా సీతమ్మ తల్లిని అపహరించేటప్పుడు సన్యాసిగా మారడం, అక్కడ కూడా అరణ్యవాసంగా చెప్పడం జరిగింది. జటాయువు కలిసేటప్పుడు కూడా అక్కడ అరణ్యవాసం, జటాయువులో దశరథుని పేరు వస్తుంది, ఇది అరణ్యవాసం రావాలి. దశరథుడు అనగానే బాలకాండ, ముఖ్యంగా అయోధ్యకాండ. కానీ ఇక్కడ మాత్రం జటాయువుతో పలికేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అరణ్యవాసం. మరి ఆ విధంగా కిష్కింధకాండ వచ్చేటప్పటికి ఖచ్చితంగా మనకి హనుమంతుడు, వాలి, సుగ్రీవుడు, తార, అంగదుడు, ఇలా వానరులు, ఇదంతా కూడా కిష్కింధకాండగానే చెప్పడం జరిగింది. తర్వాత మరి సుందరకాండ వచ్చేటప్పటికి హనుమంతుడు సముద్ర లంఘన చేయడం, లంకిని దగ్గరికి వెళ్ళడం, ఆ సముద్రం చేసేటప్పుడు లంకిని చేరడం, అక్కడ లంకకి చేరడం, లంకిని చేరడం, తర్వాత అశోకవనం, అదేవిధంగా అక్కడ ఆయన బంధించిన సీతమ్మ తల్లిని చూడటం, తర్వాత త్రిజట రాక్షసులు, విభూషణుడు, ఇవన్నీ మనం తీసుకొని చేసేటప్పటికి మనకి అది సుందరకాండ. మిగతా అంతా కూడా యుద్ధకాండ. కుంభకర్ణుడు వచ్చండి యుద్ధకాండ, మేఘనాథుడు, ఇంద్రజిత్తు యుద్ధకాండ. ఇట్లాగా ప్రతి పదాలు కూడా మనకి యుద్ధకాండ. ఆ సముద్రుని శ్రీరాముడు కోపడ్డం కానీ యుద్ధకాండలోకి, అట్లాగా ప్రతిదీ కూడా యుద్ధకాండలోకి. ఇలా విభాగాలు చేసి విద్యార్థులు సులువుగా 8 మార్కులు ఎలా సంపాదించాలో అని చెప్పడం జరిగింది. బాగా చదివిన వాళ్ళందరూ 90 మార్కుల పైన వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా 8 తెచ్చుకుంటారు. మధ్యస్థంలో ఉన్న వాళ్ళు 50, 60 ఆ ప్రాంతంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకటే చేస్తారు. మరి 36 మార్కులు, 40, 30, 40 మధ్యలో ఉన్న విద్యార్థులు 2 మార్కులు, 3 మార్కులు వస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడతాయి అన్నమాట. తర్వాత 4 విభాగానికి అపరిచిత పద్యంగా గద్యము, లేకపోతే ఏదో ఒక అభినందన పత్రం ఇవ్వడం, కింద 4 ప్రశ్నలు ఇస్తాడు, అవి సులువుగానే వాళ్ళు ఆన్సర్ చేస్తారు. ఇక్కడ ఈ 32 మార్కుల్లో ఖచ్చితంగా వాళ్ళు 32 వస్తాయండి. 90 దాటో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వస్తాయన్నమాట. 32 తక్కువ, అంతా పకడ్బందీగా వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నమాట. మరి అది తర్వాత ఆ 4 అయిపోయిన తర్వాత 5 నుండి 10 వరకు మొత్తం కవి పరిచయం, తరువాత పాత్ర, రామాయణంలో పాత్ర స్వభావం, రాముడు కానీ, వాల్మీకి, విశ్వామిత్రుడు కానీ, ముఖ్యంగా మందర ఎక్కువగా ఇస్తుంటాడు. మందర, గుహుడు, భరతుడు, రావణుడు, విభీషణుడు, వాలి, సుగ్రీవుడు, ఇలా ఏ పాత్రని ఇవ్వచ్చు. అప్పుడు ఆ పాత్రని రాయగలుగుతారు వీళ్ళు. సరిగ్గా చదవనాలు కూడా ఏదో కొంచెం హనుమంతుడు అనగానే బలవంతుడు, ఏదో కొంచెం 1 మార్కు వచ్చేది చేస్తాను, 4 మార్కులు దానికి. అలా వాడు ప్రయత్నం వాడు చేస్తూ ఉంటాడు విద్యార్థి. అదేవిధంగా కవి పరిచయం ఖచ్చితంగా, అదే ప్రక్రియ పరిచయం, ఇలాగా 3, 4, 12 అక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట. తర్వాత ప్రశ్నలు వచ్చేటప్పటికి రామాయణం నుంచి ఒక 2 ప్రశ్నలు ఇస్తారు, అందులో ఒకటి రాయాలి.
పద్యభాగం నుంచి ఒకటి, గద్యభాగం నుంచి ఒకటి, ఇలా 3 ప్రశ్నలు 3, 8, 24, 12, 36 మార్కులు రావడం జరుగుతుందన్నమాట. 3వ విభాగం వచ్చేటప్పటికి 11 నుండి 33 వరకు 2 మార్కులు ముందు వస్తాయండి. 9 వరకు అక్కడి నుంచి 1 మార్క్ అనమాట. ఇలా 2 మార్కులు అంటే అలంకారం కానీ, ఛందస్సు కానీ, సందులు 2, సమాసాలు 2, తర్వాత ఏమో సమానార్థాలు, పర్యాయ పదాలు 2, నానార్థాలు 2, ప్రకృతికలు 2, ఇలాగా మొత్తం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత చివరికి వచ్చేటప్పటికే వాక్యాలు, ఏ వాక్యము గుర్తించడం, ఇవన్నీ కూడా 32 మార్కులు కూడా చాలా సులువుగానే సంపాదించే విధంగా వాళ్ళ తరఫేది ఇవ్వడం జరిగింది. ఈ డల్లర్స్ కూడా, ఈ సరిగా చదివిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆన్సర్ చేసే విధంగా, కొంతవరకు ఆన్సర్ చేసే విధంగా, వాళ్ళకు 40 మార్కులు వచ్చే విధంగా, పాస్ అయ్యే విధంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది ఇదండి, చాలా సులువుగానే వారు ఉత్తీర్ణ అవ్వడానికి అనుకూలంగా ఉంది. ఈ రోజంతా వాళ్ళు చదువుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులారు మీరు వాళ్ళకి సౌకర్యాలు కల్పించండి. సాత్విక ఆహారాన్ని వాళ్ళకి పెట్టండి. మసాలాకు సంబంధించిన ఆహారాలు ఏం పెట్టకండి. చక్కటి నీరు ఎక్కువ తాగే విధంగా చూడండి, వేసవి కాబట్టి. మరి రేపు ఉదయానికి పరీక్షకి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా విద్యార్థులారా, రాత్రి ఈ ఆదివారం రాత్రి మీరు 10 గంటల వరకు చదవండి. 10 తర్వాత చదవకండి. 10, 10:30 అంతే. టెన్షన్ పడకండి, కొత్త ఏమి చదవకండి. చదివినే ఒకసారి చదవండి. 10 గంటల వరకు, 10:30 వరకు చదవండి. హాయిగా నిద్రపోండి. ఉదయం 4, 4:30కి నిద్రలేయండి. కనీసం 3 గంటలు చదవండి. 4:30 అంటే 5:30, 6:30, 7:30, 3 గంటలు, పోనీ 7 గంటల వరకు చదవండి. 7 గంటలు చేసి 1 గంట, 8 గంటలకి మీరు బాగా చక్కగా ఉతికిన బట్టలు తర్వాత వేసుకొని, కాలకృత్యాలు ముందు బాగా తీసుకోవాలి. కాలకృత్యాలు తీసుకోవాలి. పొట్ట శుభ్రంగా క్లీన్ చేసుకొని చక్కగా ఈ తేలిక ఆహారం, ఇడ్లీ కానీ ఏదైనా కొంచెం జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం, ఒక చక్కగా నీరు త్రాగే విధంగా చూసుకొని మీరు అక్కడ చర్చికి కానీ, గుడికి కానీ, మసీదు, మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుని ఒకసారి స్మరించుకోవడము, వీలైతే దగ్గరలో ఉంటే టెంపుల్కి లేకపోతే చర్చికో ఇంకో మసీదుకి వెళ్ళడం, దేవుని ఆశీస్సులు తీసుకోవడం, లేకపోతే ఇంటి దగ్గరే తల్లిదండ్రుల ఆశీస్సులు, తల్లిదండ్రులకు ప్రత్యక్ష దైవాలు కదండి వాళ్ళు, తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవడం, చక్కగా ఇంట్లోనే నమస్కారం చేసుకొని చక్కగా ప్రశాంతంగా 7, 8 గంటల కల్లా మీరు రెడీ అయిపోవాలి. 8 గంటల తర్వాత మీరు చదవకూడదు అంతే. పుస్తకాలకు విడిచిపెట్టేసి పరీక్షకి సంబంధించినవన్నీ పట్టుకురావాలండి. మీరు పరీక్షకి ఏం కావాలి ఏంటి, ఒక అట్ట కావాలండి, ఫ్లాంక్, ముఖ్యంగా హాల్ టికెట్, అదేవిధంగా 2 పెన్నులు, పెన్సిల్, రబ్బరు, షార్ప్నర్, స్కేలు, ఇలా పరీక్షకు సంబంధించినవన్నీ మీరు సిద్ధం చేసుకోవడం. ప్రశాంతంగా ఆ సెంటర్కు ఖచ్చితంగా మీరు 8:30కి చేరాలి. 9:30 పరీక్ష, మొదటి రోజు కాబట్టి 8:30కి వెళ్ళాలి. పరీక్షకి వెళ్ళబోయే ముందు ఊర్లో మీ స్కూల్ ఉంటే ఖచ్చితంగా పాఠశాలకు వెళ్ళండి. ఉపాధ్యాయుల ఆశీస్సులు తీసుకోండి. అదే మా పిల్లలకి చెప్పాను నేను. రేపు 7:30 కల్లా, 7:30, 7:15 కల్లా పాఠశాలకు రావాలి అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళు పాఠశాలకు వస్తే వాళ్ళు ఎలా చదివారు ఏంటి, ఒకటి వాళ్ళకి మంచి ఆశీస్సులు అందిస్తాం. ముఖ్యంగా నేను తెలుగు ఉపాధ్యాయుడిగా నా విద్యార్థులందరికీ కూడా మొట్టమొదటిసారిగా అందరినీ ఆశీర్వదిస్తాను నేను. ఆ ఆశీర్వచన బలంగా ఉండి వాళ్ళకి ఆ పాజిటివ్ రేసి వెళ్ళి చక్కగా వాళ్ళు పరీక్ష రాయడానికి మానసికంగా సిద్ధపడతారండి. అందుకు తప్పనిసరిగా నా 24 సంవత్సరాల సర్వీసులో ప్రతి సంవత్సరం కూడా విద్యార్థుల పరీక్ష ముందు పాఠశాలకు వచ్చి నా దీవెనలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. అలాంటి విద్యార్థులండి. అంటే నేటి కాలంలో విద్యార్థులు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. వాస్తవంగా 90% విద్యార్థులు అలాగే ఉన్నారు. అది ఇంకోసారి ప్రస్తావిద్దాం. ఇంకోసారి మనం ఉపాధ్యాయుల పట్ల విద్యార్థులు ఎలా ఉన్నారో ప్రస్తావిద్దాం. కానీ మా పాఠశాల విషయానికి వచ్చాడు, మా విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ అంటే మేము చూపే విధానమో, మేము వారిని క్రమశిక్షణ పెట్టే పరిస్థితో ఏంటో కానీ అలాంటి పరిస్థితులు, ఇబ్బందికర పరిస్థితులు మేమైతే ఎదుర్కోలేదండి. విద్యార్థులు ఎప్పుడు మా చేతుల్లోనే ఉన్నారు. అది మా అదృష్టంగా భావిస్తున్నాం మేము. కాబట్టి ఆ విద్యార్థులు 40 మంది విద్యార్థులు కూడా చక్కగా దీవించి 8 గంటలకి మేము అక్కడ ఆటో వస్తుందండి, ఆటో ద్వారా పంపించడం. తల్లిదండ్రులు వెళ్తారు, ఉపాధ్యాయులు ఎవరు వెళ్ళరండి, ఇక్కడతో ఆగిపోతారు. తల్లిదండ్రులు వెళ్ళి చక్కగా ఆ సెంటర్కి 15 నిమిషాలండి మాకు
అంటే 8:15, 8:30 లోపు వెళ్తారు. ఆ విధంగా 8:30కి వెళ్తారు, గంట ఉంటుంది కాబట్టి ఆ పరీక్ష సెంటర్లోనే చక్కగా వాళ్ళు వెళ్ళి నెంబర్ ఎక్కడ ఉందో, ఏ రూము ఏంటో ఒకసారి చెక్ చేసుకుంటారో. చూసుకొని ప్రశాంతంగా మీరు ఆ ఓఎంఆర్ షీట్ ఇన్విజిలేటర్ని ఎప్పుడు మీరు గౌరవించాలి విద్యార్థులారా. ఎందుకంటే మీ పరీక్షకి ఒక చక్కటి రాసుకునే అవకాశాన్ని వారు ఇస్తారు మీకు. ప్రతి ఒక్కరూ కూడా ప్రశాంతంగా రాసుకునే విధంగా. అందువల్ల ఏ తప్పిదాలు జరగకుండా మీరు చదివింది మీ యొక్క బ్రెయిన్లో నుంచి బయటికి రావడానికి అక్కడ ప్రత్యేకమైన వాతావరణం కల్పిస్తారు. చక్కటి ఫ్యాన్ కానీ, కూర్చునే విధానం కానీ, చైర్ కానీ అన్నీ చక్కగా ఆ లైటింగ్ కానీ అన్నీ ఏర్పాటు చేస్తారు. వాటర్ పెడతారు, వాటర్ బాటిల్ కూడా మీరు పట్టుకెళ్ళండి. వాటర్ పెడతారు. అన్నీ కూడా మీరు పరీక్షల్లోకి వెళ్ళే ముందే కాలకృత్యాలు ఏమైనా ఉంటే తీసుకోండి. ఉదయాన్నే ఏమైనా ఇబ్బందిగా ఉంటే పరిపూర్ణంగా ప్రశాంతంగా ఉండండి. పరీక్షల్లో ఓఎంఆర్ షీటు ఆ నెంబరు ఎలాగా చక్కగా నెంబర్ 1-2 సార్లు చెక్ చేసుకొని నెంబర్ వేయడం అని చక్కగా చూసుకోండి. చూసుకొని పేపర్ ఇచ్చే ముందు మీకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు గ్యాప్ ఉంటే ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి. మరి ప్రతిరోజు మీరు ధ్యానం చేస్తున్నారు. నా పిల్లలైతే ప్రతిరోజు ధ్యానం చేస్తూ తెలుగు పీరియడ్లో ప్రతిరోజు ధ్యానం చేస్తారు 5 నిమిషాలు. అది వారికి అలవాటు అయ్యింది. ఇంటి దగ్గర కూడా చదివే ముందు ధ్యానం చేస్తారు కొంతమంది. ఇలాగా ధ్యానం చేయండి. ఒక్కసారి శ్వాసని గట్టిగా పీల్చుకొని నెమ్మదిగా విడిచిపెడితే శరీరం అంతా తేలికగా హాయిగా ఉంటుంది. మీ యొక్క బ్రెయిన్ అది ఈ మెదడు కూడా ప్రశాంతంగా తయారయ్యి చదువుకోవడానికి, చదివింది బయటికి రావడానికి అనుకూలంగా ఉంటుంది. అప్పుడు మీకు పేపర్ ఇస్తారు. ఒక్కసారి ఆ కనులు మూసి ఒక్కసారి ఆ పేపర్ నమస్కరించుకుంటూ ప్రశాంత చిత్తముతో 10 నిమిషాలు చదవండి. 15 నిమిషాలు మీకు ఇచ్చాడు. 3 గంటల 15 నిమిషాలు మీకు పేపర్ 15 నిమిషాలు చదవడానికి ఇచ్చారు. మరి 15 నిమిషాలకి చదవడానికి ఇచ్చాడు. చక్కగా చదువుకోవాలి కదా, మీరు చదువుకోవాలి కాబట్టి 10 నిమిషాలు చదవండి. చదివి ఏం రాయగలుగుతారనేది మీకు ప్రారంభంలో ఏదైనా కష్టమైతే ఆందోళన చెందకండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. అందరికీ కష్టమే, మనకే కదా అందరికీ కష్టం. అదొక్కసారి గ్రహించుకోండి. అలా చదువుకొని ఏది మీరు ఆన్సర్ చేయగలుగుతారో అది బాగా పెట్టుకోండి. మరి చక్కగా రాసేటప్పుడు మీకు ఏది బాగా వస్తే మొదటి విభాగమే చాలా సులువుగా ఉంటుంది కాబట్టి మొదటి విభాగాన్ని ప్రారంభించండి. రాసేటప్పుడు దాని యొక్క రోమనంకి 1లో మళ్ళీ ఆ ఈ అని వస్తాయి. మీరేమో ఏబీసీలు పెట్టకండి. అక్కడ ఏ అక్షరం ఇచ్చారో అక్షరం పెట్టి జవాబులు రాసేస్తారు. ఇలా మొదటి 1 అయిపోగానే గీత గీస్తారు, 2 అయిపోగానే గీత రాస్తారు, 3 గీత, అలా దేని విభాగం ఒక గీతగా స్కేల్తో గీస్తారనుకోండి, దిద్దే వాళ్ళకి చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఆ విధంగా మంచి మార్కులు సంపాదిస్తారు. ఎక్కడ కొట్టివేతలు లేకుండా జాగ్రత్తగా మీరు చూసుకోవాలన్నమాట. ఆ విధంగా చక్కగా మీరు పేపరు 32 మార్కులు రాసిన తర్వాత ప్రశ్న జవాబులకు వస్తారు. మీకు అందులో కవి పరిచయం కానీ, ప్రక్రియ పరిచయం కానీ, పాత్ర కానీ, ప్రశ్నలు ఏం వచ్చినా ఆ చక్కటి నెంబరు 5 నుంచి 10 వరకు ఏ నెంబర్ ఉంటే ఆ నెంబరు వేసి మీరు చక్కగా తప్పులు లేకుండా రాయడానికి ప్రయత్నం చేయండి. చక్కగా వస్తుంది. మరి 11 నుంచి 33 వరకు వ్యాకరణ విషయాలు చాలా జాగ్రత్తగా నెంబర్ వేసి తప్పులు లేకుండా జాగ్రత్తగా ఆలోచించి 1-2 సార్లు మననం చేసుకుంటే టైం సరిపోద్ది మీకు. సుమారు అంటే మా విద్యార్థులైతే ఇక్కడ వాళ్ళకి ప్రీ ఫైనల్ కానీ గ్రాండ్ కానీ పెట్టేటప్పుడు గంటకు ముందే కొంతమంది ఇచ్చిన విద్యార్థులు ఉన్నారు. అంటే 2 గంటల పావులో రాసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది 2:30 ప్రాంతంలో కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే కనీసం ఒక అరగంటనే మిగులుతుంది అన్నమాట. మీరు చాయిస్ అనేది ప్రారంభంలో రాయకండి. సమయం మిగిలితేనే చివరిలో చాయిస్ రాయండి. ప్రారంభంలో రాస్తే మీరు సమయం సరిపడదు. అందువల్ల చక్కగా ముఖ్యంగా తెలుగుకి వచ్చేటప్పటికి అక్షర దోషాలు ఉండకూడదు, చేతిరాత అందంగా ఉండాలి, చక్కగా మార్జిన్స్ అన్ని జాగా మీరు ప్రిపేర్ చేసుకోవాలి. అన్ని జాగ్రత్తగా తెలుగుకి అక్షర దోషాలు లేకుండా మీకు చూడముచ్చటైన అక్షరాలతో రాయడానికి ప్రయత్నం చేయండి. సమయం సరిపోతుంది. మీకు వీలైతే వాచ్ పెట్టుకెళ్ళండి, డిజిటల్ అయి కాకుండా మామూలు వాచ్ పెట్టుకెళ్ళండి. టైము మీ దగ్గర లేకపోతే ఇన్విజిలేటర్ని టైం అడగండి. మీకు అరగంట బెల్ల కూడా కొడుతుంటారు. ఏ విధంగా టెన్షన్ పడకండి. ప్రశాంతంగా ప్రతి ఒక్కరూ రాయండి. 40 మంది విద్యార్థులు కూడా ప్రశాంతంగా రాయడానికి ప్రయత్నం చేస్తారు. అందరూ పాస్ అవుతారని ఆశాభావం నేను వ్యక్తం చేస్తున్నాను. అయితే అక్కడ పరిస్థితుల ప్రకారం ఎలా ఉంటుందో మనం చెప్పలేము. కానీ ఖచ్చితంగా కూడా మంచి రిజల్టే మా విద్యార్థులు అందిస్తారని మా ప్రధానోపాధ్యాయుల వారికి నేను ప్రగాఢంగా తెలియపరుస్తున్నాను. కనీసం 90% విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతారు. ఇది 100% కరెక్ట్. అందులో తిరిగిలేదండి.
అంటే అంత చక్కగా వారిని మేము సిద్ధపరిచాం. ఆ 5-6 ఆ విధంగా ఆ, ఉత్తీర్ణులు అవ్వడానికి చాలా ప్రయత్నం చేసాం. వాళ్ళు ఇప్పుడు కూడా సిద్ధపడుతున్నారు. వాళ్ళకి ఉదయం నుంచి కూడా వాళ్ళకి ముఖ్యమైన సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళకి ఫోన్ ద్వారా తల్లిదండ్రులతో మాట్లాడుతూ, పిల్లలతో మాట్లాడుతూ, వారికి వచ్చిన అనుమానాలు నివృత్తి చేసుకుంటూ, అసలు ఈ పాఠశాలకే సరిగా రాని వాళ్ళు ఇప్పుడు పాఠం చెప్పేటప్పుడు సరిగా ఏ విధమైన అనుమానాలు తీర్చుకోలేని విద్యార్థులు ఆ 5-6 కూడా ఇప్పుడు వాళ్ళు ప్రశ్నలు వేసి గురువు గారు, నన్ను ఇప్పటికీ గురువు అంటారండి, ఎక్కడ సార్ కానీ ఏమంటారో తెలుగులోనే చెప్తారు పిల్లలు, గురువు గారు ఈ ప్రశ్న ఎలా రాయాలండి, దీనికి ఎలా రాయాలండి, ఈ విధంగా ఏం చేయాలండి, ఇక్కడ ఈ పదం వస్తే ఏ కాండ పెట్టాలంటే అన్నీ అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతున్నారంటే వాళ్ళ మార్పు వచ్చింది, ఖచ్చితంగా పాస్ అవుతారు. అది ఆత్మవిశ్వాసంగా చెప్తున్నాను నేను. కాబట్టి ఖచ్చితంగా మా పాఠశాలకి మా విద్యార్థులు మంచి చక్కటి ఉత్తీర్ణత ఇస్తారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి విద్యార్థులకి కూడా ఇది వర్తిస్తుంది. అందరూ కూడా ఇదే విధంగా మీరు ఉదయం 4:30-5 ప్రాంతంలో 4-4:30 నిద్రలేచి కరెక్ట్గా 7:30 వరకు చదువుకొని 7:30 తర్వాత 8కి తయారయ్యి ఇదే పద్ధతిని కొనసాగించండి. మీరు విద్యార్థులే కదా మీరు. అందువల్ల అన్ని స్కూల్లో కూడా విద్యార్థులందరూ కూడా మీరు ఖచ్చితంగా ఈ విధంగా పాటించండి. ప్రియమైన ఉపాధ్యాయులారా, ఈ వీడియోని ఆ విద్యార్థులకి పంపించండి. వారు వింటే చాలా వరకు కూడా కొన్ని అనుమానాలు నివృత్తి అవుతాయి. నేను ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, అవసరమైతే విద్యార్థుల ఫోన్ కూడా చేయండి. 7013658114 7013658114. నేను వీడియో కూడా మెన్షన్ చేస్తాను మీకు ఖచ్చితంగా. నా నెంబరు 7013651114 తెలుగులో. కాబట్టి ఈ విధంగా మీరు ఏమైనా సబ్జెక్టు వైజ్గా ఏదైనా అప్పటికప్పుడు చెప్పాలనుకుంటే ఈ వీడియో చూసినంత వెంటనే మీరు ఫోన్ చేసి మీ యొక్క అనుమానాన్ని నివృత్తి చేసుకోండి. ప్రియమైన ఉపాధ్యాయులారా, విద్యార్థులకి మీ ఆయా గ్రూపుల్లో మీరు పంపిస్తారని ఆశిస్తున్నాను నేను. చక్కగా వాళ్ళందరూ కూడా తెలుగు చక్కగా ఉత్తీర్ణ అయితే అన్ని సబ్జెక్టులు సుప్రదం అయిపోతాయండి. మరి విద్యార్థులు చక్కటి భవిష్యత్తు, మంచి సర్టిఫికెట్తో వాళ్ళు ఆనందంగా వెళితే పాఠశాలకి, ఉపాధ్యాయులకి, ముఖ్యంగా తల్లిదండ్రులకి, ఎప్పటి నుంచి ఎదురు చూసిన తల్లిదండ్రులకి ఆనందమే కదండి. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి రిజల్ట్ ఇచ్చారు, మంచి ఉపాధ్యాయులందరూ బాగా కృషి చేశారని వారికి ఆనందమే కదండి. ఇలా ఆనందాల నడుమ ఖచ్చితంగా విద్యార్థులు ఉంటారు, మనకు అందిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు ఏ విషయమైనా ఇప్పటి నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు నేను అందుబాటులో ఫోన్ దగ్గరే ఉంటాను. నేను ఖచ్చితంగా మీకున్న ఏ అనుమానం వచ్చినా, డౌట్స్ అంటే ఏ అనుమానం వచ్చినా నివృత్తి చేసుకోండి. మీ ఉపాధ్యాయుల ద్వారా నివృత్తి చేసుకోండి, అందుబాటులో లేకపోతే నా ద్వారా నివృత్తి చేసుకోండి. ఈ విధంగా ఏదో ఒక రూపంలో మీరు పరీక్షకి వెళ్ళే ముందు మీకు 7 తర్వాత ఇంకా మీరు కాలకి తీసుకొని తయారైన తర్వాత పుస్తకం పట్టుకోకండి. ఫ్రెష్గా గంటన్నర ఈ యొక్క మన యొక్క మేధస్సుని తాజాగా ఉంచండి. ఇంకా అస్తమానం చాలామంది ఏం చేస్తారంటే ఆటోలో వెళ్తుండే, బస్సులో వెళ్తున్నప్పుడు, బైక్ మీద వెళ్తున్నప్పుడు చదివిస్తుంటారు. గందరగోళానికి గురైపోతుంటారు వాళ్ళు. సెంటర్లో కూడా ఒక 10 నిమిషాలు చదివేతున్న పుస్తకాన్ని పెట్టి కన్ఫ్యూజ్ అయిపోతుంటారు, కంగారు పడిపోతూ ఉంటారు. అలా ఉండకూడదు. మీరు ఎంతవరకు చదివిందంతా కూడా మీ బుర్రలో నిక్షిప్తమై ఉంటుంది. అది బయటికి రావాలంటే అది ప్రశాంతంగా ఉండాలి, మీరు ప్రశాంతంగా ఉండాలి, ఏ విధంగా ఆందోళన చెందకుండా ఉండాలి. ఇలా మీరు పరీక్ష రోజులు ప్రతిరోజు కూడా ఉదయం 4 నిద్రలేగండి. ఇదే పద్ధతిని కొనసాగించండి. సాత్విక ఆహారాన్ని పూర్తిగా శాకాహారాన్ని తీసుకోండి. మసాలాలు కానీ, బిర్యానీలు కానీ ఏమీ ముట్టుకోకండి. కొబ్బరి నీళ్ళు వాడండి. అదేవిధంగా చల్లబదలు పలచడం, మజ్జిగ, ఇలాంటివన్నీ కూడా కూల్ చేసే పదార్థాలు చక్కగా వాడండి. బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోండి, తల్లిదండ్రులు అందించండి. ఖచ్చితంగా ఈ వారం రోజులు అంటే 14 రోజులు మధ్యలో పరీక్ష ఖాళీ ఉంటుంది కాబట్టి ఈ 14 రోజులు కూడా విద్యార్థులను చాలా చక్కగా చూసుకొని వాళ్ళకి ఏ పని చెప్పకుండా వాళ్ళ మానసికంగా పుస్తకం మీద దృష్టి పెట్టే విధంగా మీరు కూడా అవసరమైతే కొన్ని పనులు ఉంటే పనులు కూడా మానుకొని వారి దగ్గర కూర్చొని ఎలా చదువుతున్నారు కూడా
మీరు వారిని పరిశీలించడం, ఆ ఉపాధ్యాయులకి ద్వారా ఆ సమస్యను నివృత్తి చేసుకునే విధంగా చూసుకోవడం, ఇవన్నీ కూడా మీరు ఈ 14 రోజులు తోడ్పడితే వాళ్ళు ఖచ్చితంగా మంచి సర్టిఫికేట్తో ఫెయిల్ అయిన వాడు కూడా పాస్ అవుతాడండి ఖచ్చితంగా. ఎందుకు అవడండి? ఆ టైంలో వాడు ఎలా చదవాలో కూడా నేర్చుకుంటాడు, కొన్ని అనుమానాలు తీసుకుంటాడు. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీరు విజేతలవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ తెలుగులో ఉత్తీర్ణత ఘనంగా ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ప్రియమైన నా విద్యార్థులందరికి కూడా మేము చక్కగా తల ఎత్తుకునే విధంగా మంచి ఉత్తీర్ణత ఇస్తారని ఈ సందర్భంగా మా ప్రధాన ఉపాధ్యాయుల వారికి కూడా నేను మాట ఇస్తున్నాను. నిజమండి. మరి మీరు మా ప్రధాన ఉపాధ్యాయులు నాగేంద్ర కుమార్ గారు మాకెంతో సహకారం, అంటే పిల్లలకు చదువు చెప్పేటప్పుడు కానీ, వాళ్ళ పట్ల వ్యవహరించేటప్పుడు కానీ, వారిని ప్రత్యేకమైన తరగతులు నిర్వహించేటప్పుడు కానీ మాకు అన్ని అవకాశాలు వారు కల్పించేవారు. ఒకవేళ విద్యార్థులు ఏమైనా మందలించినా మరలా వారు ఆ విద్యార్థుల్ని ఉపాధ్యాయులకు వెళ్ళి క్షమించమని కోరండ్రా అని చెప్పడం, ఇలా మమ్మల్ని వెన్నంటి ఉండి ముందుకు నడిపించి విద్యార్థులకు మంచి విద్యను అందించే విధంగా చేసిన మా ప్రధాన ఉపాధ్యాయులు నాగేంద్ర కుమార్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి వారికి నేను ఇచ్చే కానుక ఏంటంటే మంచి ఉత్తీర్ణత. ఇది వారు ఆశించేది కూడా అదే, మంచి ఉత్తీర్ణత. తెలుగు మాస్టర్ మీరు ఏం చేస్తారో తెలియదు, నాకు మంచి ఉత్తీర్ణత ఇవ్వండి. ఖచ్చితంగా గురువుగారు, నేను వారిని గురువుగారు అంటాను, మా ప్రధాన ఉపాధ్యాయుల వారు కదండి, పిల్లలు నన్ను గురువు అంటారు, నేను వారిని గురువుగారు అంటాను. గురువుగారు ఖచ్చితంగా మీకు మంచి ఉత్తీర్ణత ఇస్తానని ఘంటాపదంగా చెబుతున్నాను. అలా ప్రతి తెలుగు ఉపాధ్యాయులు కానీ మిగతా ఉపాధ్యాయులు కానీ చాలా కష్టపడుతున్నారండి. ఏవో చిన్న రూమర్లు బయట వినబడుతూ ఉంటాయి, అవన్నీ పట్టించుకోకూడదు. ఏనుగులుతూ ఉంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి, వాటిని పట్టించుకోకూడదు. ఏనుగు అసలు ఏం పట్టించుకోకదని వెళ్ళిపోతుంటుంది. అలాగే మనం కూడా ఎన్నో విమర్శలు వస్తూ ఉంటాయి, ఆ విమర్శల్లో పడితే మనం ఏమీ చేయలేమండి. మన విధి, మన మనస్సాక్షి ఏ విధంగా చెబుతుందో ఆ విధంగానే మనం ఏం చేస్తామో మన మనస్సాక్షి తెలుసు కదండి. అదే చేసి ఖచ్చితంగా మన పిల్లలైనటువంటి మన విద్యార్థులను ఉత్తీర్ణ చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఉత్తీర్ణ చేస్తాం. చివరి అంకంకి వచ్చింది. రేపటి నుంచి తెలుగు పరీక్ష ప్రారంభం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ తెలుగులో విజయడంకా మ్రోగించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మీ అందరి మిత్రుడు జామి సత్యనారాయణ.